ఫస్ట్ వెంకటరమణ గారు మీతో స్టార్ట్ చేద్దాం. ఏంటండి ఇది అక్రమ అరెస్టు అని చాలా గొడవలు చేస్తున్నారు వైసీపీ నేతలు. ఏం జరిగిందండి అసలు ఈ కేసులో? గుడ్ ఆఫ్టర్నూన్ అండి సవంత్ గారు, మీకు అలాగే కోటేశ్వరరావు గారికి, వైసీపీ లీడర్ రామారావు గారికి, స్వతంత్ర టీవీ వీక్షకులకి, యాజమాన్యానికి నమస్కారాలండి. అంటే ఇది కక్ష సాధింపు చర్య అని చెప్పి వైసీపీ వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. యాక్చువల్ గా ఇది ప్రభుత్వం వచ్చిన 8 నెలలకి, అంటే ఆల్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసిన తర్వాత చట్టబద్ధంగా అతను అరెస్ట్ చేయడం జరిగింది. అది కూడా నోటీసులు ఇచ్చి. ఇది వరకు వాళ్ళ గవర్నమెంట్ లో, అంటే వైసీపీ ప్రభుత్వంలో కనీసం నోటీసులు కాదు కదా, కనీసం ఇంటిమేషన్ కూడా కాదు. అర్ధరాత్రి గోడలు దూకి అరెస్ట్ చేసిన సందర్భాలు కోకొల్లలు. ఇటువంటి అరాచకమైనటువంటి పరిస్థితిని చూసి ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వానికి, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి ప్రజలు మొగ్గు చూపారు. అదేవిధంగా ఘన విజయాన్ని అందించారు. ఇటువంటి చర్యల వల్ల అండి వైసీపీ చేసినటువంటి చర్యలు అయ్యి. అయితే తెలుగుదేశం ప్రభుత్వం, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో ఒత్తిడి ఉంది. అంటే వంశీ ఏ విధంగా బిహేవ్ చేశాడు, ఏ విధంగా అతని యొక్క ప్రవర్తన ఉంది, పార్టీ మారిన తర్వాత, అంటే తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత ఎన్ని వికృత చేష్టలు చేశాడు అనేది అందరికీ తెలుసు. అట్లాగే అతను టీడీపీ పార్టీ ఆఫీస్ మీద 5 గంటల పాటు అండి దౌర్జన్యంగా, ఎంత ఎంత దారుణంగా, ఎంత భీకరంగా అంటే అసలు కార్లు తగలబెట్టి రాడ్లతోటి అల్లకల్లోలం చేసి, అది అడ్డు వచ్చిన వాళ్ళ తల్ల పగలగొట్టి, కాళ్ళు చేతులు ఎరగొట్టి, ఇంత దారుణమైనటువంటి చర్యకు పాల్పడి ఈరోజు యాక్చువల్గా అందులో ఆపరేటర్ కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇస్తే అతన్ని కూడా వీళ్ళు బెదిరించి, మళ్ళీ నిన్ను కిడ్నాప్ చేసి బెదిరించి, నిన్ను చంపేస్తావు, నీ కుటుంబ సభ్యులని నిన్ను బతకనివ్వమని చెప్పి బెదిరించి ఆ కేసు విత్డ్రా చేసుకునే విధంగా వీళ్ళు చేశారండి. అయితే ఇప్పుడు దాన్ని కూడా బయటకు తీస్తున్నారు పోలీసులు. ఎందుకంటే ఆ వాంగ్మూలం తీసుకుంటున్నారు. ఏం జరిగింది ఏంటి అనేది కూడా ప్రజలకి ఖచ్చితంగా తెలుస్తుంది. కక్ష సాధింపు చర్య అయితే కాదు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు కాదు. ఓన్లీ కేవలం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ప్రజలు ఓటేశారు. కక్ష సాధింపు చర్యలకు కాదు. ఇది ఖచ్చితంగా స్పష్టంగా చెప్పగలం. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ఎవరిని కక్షపూరితంగా అరెస్ట్ చేయమని కానీ, లేకపోతే కక్ష సాధిస్తామని కానీ ఏ రోజు కూడా ఆయన చెప్పలేదు, చేయలేదు కూడా. ఆయన చరిత్ర తీసుకుంటే కూడా అటువంటి దాఖలాలు లేవు. వీళ్ళు చేసినటువంటి పొరపాట్లు అంటే భయం అండి. ఎందుకంటే తప్పు చేశాడు. ఇప్పుడు ఇతని మీద రకరకాల అభియోగాలు ఉన్నాయి. ఇతను కౌన్సిలర్, ఏఎంసీ ఒక ఆయన్ని దాడి చేశాడండి ఇతను. అలాగే యార్లగడ్డ వెంకటరావు గారి మీద కూడా హత్యా ప్రయత్నం చేశాడు. అట్లాగే ఒక టీడీపీ నాయకుడి యొక్క షాపుల్ని దౌర్జన్యంగా కూల్చివేశాడు. అట్లాగే ఇతని మీద హనుమాన్ జంక్షన్ దగ్గర పట్టాలు, అంటే దొంగ పట్టాలు కేసు కూడా ఇతని మీద ఉంది. అంటే రకరకాల భూ కబ్జాలు, అట్లాగే మైనింగ్ లో మట్టి తవ్వకంలో ఇటువంటి నేర చరిత్ర కలిగినటువంటి వంశీ, అంటే అతను రోజు రోజుకి ఏంటంటే నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తిగా మారిపోయాడు. ఫస్ట్ లో సాఫ్ట్ గా బాగానే ఉండేవాడు. పరిటాల రవి గారికి అనుచరుడిగా వచ్చి తెలుగుదేశం పార్టీలో పాగా వేసి ఎమ్మెల్యే టికెట్ తీసుకునే వరకు కూడా చాలా సౌమ్యంగా, చాలా మంచివాడు. డాక్టర్, వెటర్నరీ డాక్టర్ చదివాడు. వారి తండ్రి గారు ఉపాధ్యాయులు అని చెప్పి అందరూ కూడా ఇతన్ని చాలా మర్యాద పూర్వకంగా, చాలా చదువుకున్న వ్యక్తిగా, గౌరవపూర్వకంగా చూసేవాళ్ళు. అయితే ఇతను రాను ఇతని యొక్క దాష్టికాలు కానివ్వండి, ఇతని యొక్క డబ్బు మీద వ్యామోహం అనుకోండి, లేకపోతే వేరే విధమైనటువంటి దాన్ని ఏమంటారంటే ఒక కక్ష, తెలుగుదేశం పార్టీ మీద ఇతనికి అంత కక్ష ఎందుకండి? తెలుగుదేశం పార్టీ వల్లకి ఇతను ఎమ్మెల్యే అయ్యాడు, ఇతను ఆ స్థాయికి చేరుకున్నాడు. ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఒక నిండు అసెంబ్లీలో మరి లోకేష్ గారు తల్లి, అంటే మా భువనమ్మ గారిని, ఆవిడని ఎంత మాట, అసలు ఎంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి ఈ రోజు ఇంతకాలం, అంటే కక్ష సాధింపు చర్య చెప్తున్నానండి. గవర్నమెంట్ వచ్చిన నెక్స్ట్ డేనే ఇతని మీద అటాక్ జరగాలి, లేదంటే ఏదన్నా ఇతను లోపల వేయాలి. అటువంటి చర్యలు ఏమీ తీసుకోలేదు. ఎందుకంటే 8 నెలల పాటు వెయిట్ చేసి ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసి ఇతను చట్టపరంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజుకి కూడా చట్టపరంగానే ఇతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం కానివ్వండి, అట్లాగే ఇప్పుడు ఈ రోజు జడ్జి దగ్గర తీసుకెళ్లి వాళ్ళ దగ్గర వాంగ్మూలం ఇచ్చి తర్వాత రిమాండ్ కానీ ఏది ఇచ్చినా అంటే ఇక్కడ చట్టపరంగానే జరుగుతుంది తప్పించి కక్షపూరితంగా ఏది జరగట్లేదు, దౌర్జన్యపూరితంగా జరగట్లేదు. వెంకటరమణ గారు, నారా భువనేశ్వరి గారి మీద చేసిన వ్యాఖ్యలకి ఏమైనా, వంశీ గారి మీద ఏమైనా కేసులు పెట్టారా? అదే మనసులో పెట్టుకొని ఇలాంటి కేసులు ఏమైనా ఆపాదిస్తున్నారా? అస్సలు లేదండి, లేదు. ఇది
ఇది ఆల్రెడీ మీకు ఎస్టాబ్లిష్డ్ కేసు. ఇది 5 గంటల పాటు బేభత్సం చేశారండి, బేభత్సం సృష్టించారు. అసలు ఈ మోకలు, వైసీపీ మోకలు ఇదే కాదు, సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేసాయి. ఇక్కడ మీరు చూశారు, వాళ్ళ అనుచరులు కూడా ఇప్పుడు సుమారుగా 40 మందిని 60 మందిని అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఎంత దారుణం అంటే అండి, ఇప్పుడు చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు ఎవరు కూడా. ఓకే, ఒక రాజకీయ ప్రత్యర్థుల్ని ఈ విధంగా భయపెట్టచ్చు, ఈ విధంగా ఇంత దారుణంగా హింసించొచ్చని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానివ్వండి, దేశ ప్రజలకు కానీ తెలిసిందండి. ఇప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుల యొక్క ప్రతిపక్షం యొక్క ఆఫీసుల మీద దాడి అనేది, చర్య అనేది ఇక్కడే చూస్తున్నాం. ఎప్పుడన్నా ఒక రైవల్స్ ఉండొచ్చు, ఒకవేళ ప్రతిపక్ష నాయకుడి మీదో లేదంటే ప్రతిపక్షం యొక్క కార్యకర్తల మీదో వాళ్ళు రాళ్ళు రూకోవడమో లేదంటే కొట్టుకోవడమో జరిగేవి, చాలా సంఘటనలు జరిగాయి, చంపుకోవడం కూడా జరిగాయి. అయితే ఏ రోజు కూడా ఒక పార్టీ సెంట్రల్ ఆఫీస్ మీద కానివ్వండి, ఒక పార్టీ యొక్క స్థానిక కార్యాలయం మీద కానివ్వండి ధ్వంసం చేసి, అక్కడ కార్లు దగ్ధం చేసి, అట్లాగే ఫర్నిచర్ ధ్వంసం చేసి అడ్డొచ్చిన వాళ్ళు కొట్టినటువంటి చరిత్ర ఈ భారతదేశంలో ఏదైనా ఉందంటే ఈ ఆంధ్రప్రదేశ్ వైసీపీ గవర్నమెంట్ లో. అది కూడా ముఖ్యంగా వంశీ లాంటి వాళ్ళు, నాని లాంటి వాళ్ళు చీడ పురుగుల్లా చేరి ఇటువంటి నేర ప్రవృత్తిని వీళ్ళు ఎగదోసి ఈ రోజు ఆంధ్ర ప్రజలకి అంటే మాకు చాలు బాబోయ్ అనే విధంగా వీళ్ళు చేశారండి, ప్రవర్తించారు. అందుకే ఈ రోజు వాళ్ళకి ఆ శిక్ష 11 సీట్లు వచ్చింది కూడా అందుకే. అందువల్ల మేము కక్ష సాధింపు చర్యలకి వెళ్ళట్లేదు. చట్టపరంగా ఎవరైతే తప్పు చేశారో, లోకేష్ బాబు గారు కూడా ఒక మాట చెప్పారని, లోకేష్ బాబు ఏమన్నారు, రెడ్ బుక్ లో ఏదైనా సరే వాళ్ళ పేరు రాసుకున్నామంటే చట్టపరంగా వాళ్ళు తప్పు చేసిన వాళ్ళ పేరు మాత్రమే రాసాము, చట్టపరంగా వాడిపైన చర్యలు తీసుకుంటాం తప్పించి కక్షపూరితంగా మేము ఎవరి మీద కేసులు పెట్టాం, ఏ విధమైనటువంటి దాన్ని ఏమంటారండి భౌతిక దాడులు కూడా మేము చేయమని చెప్పాం. ఎందుకంటే ఇంతవరకు కూడా ఎవరు భౌతిక దాడి చేయలేదు ఎవరి మీద కూడా, మీరు చూసుంటారు.